హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం మూవీ లవ్లీ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లవ్లీ మూవీ ఈ సంవత్సరంలోనే థియేటర్స్లో రిలీజ్ అయింది. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బోనీ అనే యువకుడు కెనడా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనేది అతని కల. కానీ అనుకోకుండా అతను చేసిన ఒక పొరపాటు వల్ల అతను జైలుకి వెళ్తాడు. అక్కడ అతనికి లవ్లీ అనే ఒక ఈగతో విచిత్రమైన స్నేహం అనేది ఏర్పడుతుంది. ఈ ఈగకి మానవ స్వభావాలు కూడా ఉంటాయి. అది బోనీకి స్నేహితుడిగా మారి అక్కడ అతనికి మానసిక అండగా నిలుస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బోనీకి ఆ ఈగ జ్ఞాపకాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో బోనీ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి, వాటిని బోనీ ఎలా అధిగమించాడు, ఈ ప్రశ్నలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఒక మనిషికి ఈగకి మధ్య ఏర్పడిన బంధాన్ని ఫ్యాంటసీ కామెడీగా చూపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. మలయాళంలో చాలా ఎక్స్పెరిమెంట్ మూవీస్ వస్తూ ఉంటాయి. ఈ మూవీ కూడా అందుట్లో ఒకటని చెప్పొచ్చు. ఇక ఈ ఇంకో హైలైట్ వచ్చేసి సినిమాటోగ్రఫర్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంది అతని పని మాత్రం. ముఖ్యంగా ఈగతో వచ్చే సన్నివేశాలు, వాటి విజువల్స్ చాలా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని 3Dలో కూడా రూపొందించారు. ఈ సినిమాలో ఇంకొక హైలైట్ పాయింట్ వచ్చేసి నటీనటుల పర్ఫార్మెన్స్. ప్రధాన పాత్రలు పోషించిన మాథ్యూ థామస్ నటన చాలా సహజంగా ఉంది, అద్భుతంగా నటించాడు. అట్లాగే మనోజ్ కే జైన్ కూడా తన పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ఈగ వాయిస్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్తుంటుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీశారనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. సినిమాని చాలా డ్యామేజ్ చేసింది. ఇంకా మనిషికి ఈగకి మధ్య బంధాన్ని మంచిగా చూపించారు, కానీ ప్రేక్షకుడికి ఆ బంధంలో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ లవ్లీ మూవీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ, ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పొచ్చు. విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం బలహీనంగా ఉండడం వల్ల ఇది పూర్తి స్థాయి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ, కొత్త మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళు కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్ లాగా అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.